కాంగ్రెస్ అండి. మా రీసెంట్ సినిమా మంచి అప్లాజ్ వచ్చింది. కన్నప్ప. థ్యాంక్ యూ అండి. కన్నప్పలో కూడా స్క్రీన్ షేరింగ్ బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్క్రీన్ షేరింగ్ ప్లస్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. యాక్చువల్లీ నేను డబ్బింగ్ చెప్పినది చాలా చెప్పాను. డబ్బింగ్ చెప్పిన దాంట్లోనే 20 డైలాగ్స్ లెగిసిపోయాయి బికాస్ ఆఫ్ ద సినిమా డ్యూరేషన్ వల్ల. లేకపోతే ఇంకా బాగుంటుంది. బట్ ఈవెన్ దెన్ మై క్యారెక్టర్ ఇస్ గుడ్ యాక్చువల్లీ ట్రిమ్ అయిన తర్వాత కూడా. ఓకే, చూసారా థియేటర్లోకి వెళ్ళి? రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ఎలా నేను వెళ్ళిన ప్రతి థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్స్లో ఆడుతుంది అనమాట. ఐ మీన్ ఇట్స్ ఫుల్ క్రౌడెడ్ అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు యాక్చువల్లీ జనాలు ఎలా తయారైపోయారంటే ఎవరన్నా టాక్ బయట రివ్యూస్ ఇస్తుంటే ఆ రివ్యూస్ని బట్టి థియేటర్కి వెళ్తున్నారు. థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వచ్చి రివ్యూస్ ఇవ్వట్లా. ఓకే, సో ఐ థింక్ ఐ షుడ్ సజెస్ట్ ఆల్ ద ఆడియన్స్, ఇట్స్ అ గుడ్ ఫిలిం అండ్ డెఫినెట్గా మీరు రివ్యూస్ని దృష్టిలో పెట్టుకుని సినిమాకి వెళ్ళకుండా మీరు వెళ్ళి సినిమా గురించి రివ్యూ ఇవ్వండి. చాలామంది సినిమాకి వెళ్ళిన తర్వాత బయట వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు, సినిమా ఇంత బాగుంది కదా, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అన్నారు. ఫస్ట్ హాఫ్ కూడా మాకేం ల్యాగ్ అనిపించలేదు, ఇట్స్ వెరీ గుడ్. ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ అన్నారు, బట్ అందులో ఏముంది, దట్స్ వెరీ నార్మల్ బట్ వెరీ గుడ్. బట్ ఫస్ట్ హాఫ్ కూడా మాకు చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ ఇంకా నచ్చింది ప్రభాస్ గారు వచ్చిన దగ్గర నుంచి. అందరూ అలా చెప్తుంటే అప్పుడు అనిపిస్తుంది వై అన్నెసరీగా పీపుల్ పాపం ఎందుకు లైఫ్లో ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ లైక్ 12 years కష్టపడి రూపొందించుకున్న సినిమాని ఎందుకు ఇలాగ తొక్కడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి అలా చేస్తే వాళ్ళకి ఏం వస్తుంది యాక్చువల్లీ, వాట్ దే గెట్ అవుట్ ఆఫ్ ఇట్. పోనీ డైరెక్ట్గా శత్రుత్వం అంటే దెర్ ఈజ్ నాట్ ఎనీమీ అనేది. ఓకే, అండ్ పోనీ అలాగ చేయడం వలన ఒక మనిషి ఎంతో కష్టపడి తన సినిమా ద్వారా 10 మందికి అవకాశం కల్పించే సినిమా ద్వారా ఎంతోమంది టెక్నీషియన్స్కి ఉపాధి కల్పించి ఎంతోమందికి హెల్ప్ చేస్తున్న ఒక మంచి బలమైన ప్రొడక్షన్ని ఎందుకు వీళ్ళు కిందకు లాగుతున్నారు, ఆ లాగడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది.